ఇప్పుడైతే మనం లూప్ విత్ ఎల్స్ స్టేట్మెంట్ అనే కాన్సెప్ట్ చూద్దాం. లూప్ విత్ ఎల్స్ ఎల్స్ బ్లాక్. ఆ లూప్ ఎగ్జిక్యూట్ అయినాక ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో నాకు దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్. ఇందులో ఫర్ లూప్ కి విత్ ఎల్స్ బ్లాక్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ లూప్ విత్ ఎల్స్ బ్లాక్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫర్ లూప్ సింటాక్స్ ఏముందో అదే రాస్తున్నా. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ సీక్వెన్స్ మనం ఏం చేస్తాము, సమ్ సార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ చేస్తాము. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ సో ఆన్. అలా సమ్ సార్ట్ ఆఫ్ బ్లాక్స్, సమ్ సార్ట్ ఆఫ్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం మన టాస్క్ పర్ఫామ్ చేయడానికి. అలా స్టేట్మెంట్స్ అన్ని రాసుకున్న ప్రోగ్రామ్కి. నెక్స్ట్ ఏంటంటే ఎల్స్ బ్లాక్. ఈ ఎల్స్ బ్లాక్లో ఏంటి? ఈ ఎల్స్ బ్లాక్లో ఏంటంటే, ఇందులో కూడా సర్టెన్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి ఆఫ్టర్ ఫర్ ఈ ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని. ఈ ఫర్ లూప్ అయిపోయింది అనుకోండి ఎగ్జిక్యూషన్, ఆ తర్వాత నాకు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే నేను ఒకసారి ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నా ఫర్ లూప్ మీద. ఫర్ ఈచ్ ఎలిమెంట్, లేకపోతే ఐ ఇన్ ఎస్టిఆర్ ఎస్పిఆర్కే స్పార్క్ అనే దాంట్లో, స్పార్క్ అనే స్ట్రింగ్లో ఈచ్ ఎలిమెంట్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఆ ప్రింటింగ్ అయిపోయినాక ఎల్స్ పార్ట్లో ప్రింట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని ప్రింట్ చేద్దాం అనుకున్నా. ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇలా ఒకసారి చెక్ చేద్దాం. సో మనమైతే చూసుకుంటే ఫస్ట్ ఫర్ లూప్లో ఏదైతే సీక్వెన్స్ ఉందో అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అయింది. ఆ సీక్వెన్స్ అంతా అయిపోయినాక ఎల్స్ బ్లాక్లోకి వచ్చి నాకు ఇదైతే ప్రింట్ అయిపోయింది. ఒకవేళ నేను ఏదన్నా ఒక సర్టెన్ ప్లేస్ కాడ బ్రేక్ చేద్దాం అనుకుంటే, ఇఫ్ ఐ ఈజ్ డబల్ ఈక్వల్స్ టు ఏ కాడ నేను నా లూప్ అనేది ఆగిపోవాలి అని కోరుకుంటున్నా. నా లూప్ అనేది మిడిల్లో ఆగిపోవాలి అని చెప్పేటప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాము. ఇది కూడా కంట్రోల్ ఫ్లోలో ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో ఒకటి బ్రేక్ అనేది. మనం ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఓన్లీ లూప్స్లో మాత్రమే వాడుకుంటాం అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ బ్రేక్ అని రాస్తున్నా. నాకు ఐ అనేది ఏ వరకు రీచ్ అవ్వగానే నేనేం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను, తర్వాత బ్రేక్ చేసేస్తున్నా. మరి అట్లాంటి టైంలో ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఒకసారి ప్రాక్టికల్గా రన్ చేసి తర్వాత చెప్తాను. ఇక్కడ చూసుకుంటే ఎస్పిఏ వరకే ప్రింట్ అయింది, తర్వాత ఆర్కే అనేది ప్రింట్ కాలేదు. ఎందుకంటే నేను అంతటితో నా లూప్ని బ్రేక్ చేసేస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అనేది రన్ కాదనమాట బ్రేక్ స్టేట్మెంట్ వాడితే. నాకు ఎల్స్ బ్లాక్ కూడా ప్రింట్ అనేది కాలేదు. సో ఇలా లూప్ విత్ ఎల్స్ బ్లాక్ అనేది బ్రేక్ అనేది వాడినాక వర్క్ కాదు. సో ఇది ఫర్ లూప్ విత్ ఎల్స్ బ్లాక్. మరి వైల్ లూప్ విత్ ఎల్స్ బ్లాక్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం. మా వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫర్ లూప్ విత్ ఎల్స్ బ్లాక్ అనేది ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై అవుట్ అవుట్ by using another comment or making another video and providing link to you. Thanks for watching. Please like, share and subscribe. Don't forget to hit the bell icon to get the latest updates. Thanks for watching again. Please try to practice so that you got knowledge on it. Thank you. Thanks for watching.